మరి ఈ 5 ఏళ్ల పరిపాలనలో మీరు వార్డు మెంబర్ అంటున్నారు కదా, ఆ అసలు నిధులు ఏమైనా వచ్చినాయి అభివృద్ధి చేయడానికి? నిధులు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, కొంతమందికి రాని వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉమ్, దాంట్లో కూడా లాస్ జరిగింది. ఉమ్, ఇప్పుడు ఆటో ఉంది, నేను ఆటో నడుపుకుంటున్నాను, నాకు జగన్ మంచోడే, నాకు 10,000 వేసాడు, ఉమ్. నేను అనిపించాను. అలాగే అందరికీ వచ్చినాయి, కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. ఎక్కువ పర్సెంటేజ్ రాలేదు కాబట్టి వాళ్ళు వ్యతిరేకంగా జరిగింది. మరి ఇప్పుడు జగన్ ఈ 5 ఏళ్లు చేసాడు, ఎందుకంత దారుణం ఓడిపోయాడు అంటారు? దాని అంటే గ్రామంలో అభివృద్ధి లేదు. గ్రామంలో మంచినీటి సరఫరా, కరెంటు సరఫరా, ఒకరు వచ్చిన దాని కరెంటు బిల్లులు ఎక్కువ వేయటం, డ్రైనేజ్ పనులు వేయటం, చెత్త పని వేయటం. కానీ చెత్త తీయటం లేదు, చెత్త వేయటం లేదు, ఎవరు రావడం లేదు. కానీ అలాగని పన్ను మట్టుకు మేము కడుతున్నాం, దానికి ఉపయోగం లేదు. పంచాయతీలో చేసిన వర్క్ కూడా మంచినీటి సరఫరాగా జనానికి ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు చూస్తే సెక్రటరీని, ప్రెసిడెంట్ గారిని, వైస్ ప్రెసిడెంట్ అడిగితే అమౌంట్ లేదు అంటున్నారు. చేసిన పనులకి డబ్బులు కూడా చేసిన పనులకి ఎప్పుడు రాలేదు, పైనుంచి నిధి ఒకటి కూడా రాలేదు. ఇక్కడ చేసిన నిధులే పంచాయతీ నుంచి ఇప్పుడు ఇంటి పన్ను గాని, కుళాయి పన్ను కూడా వచ్చిన డబ్బులు చెరువులు బాగు చేయడానికి, ఆ మోటార్లు బాగు చేయడానికి, ఆలము పీచింగ్ అని చేయడానికి సరిపోవట్లేదు. జీతాలు ఇవ్వడానికి కూడా సమస్య ఉంది. ఇప్పుడు జగన్ 175 గెలుస్తానని చెప్పాడు కదా, 170 మరి 11 గెలిచాడు, ఎందుకని దారుణంగా ఓడిపోయాడు? దారుణంగా ఓడిపోయారంటే వ్యతిరేకం అయిపోయి ఈ చిన్న చిన్న పథకాలను పెట్టేసి కొంతమందికి అందినోళ్ళు ఉన్నాయి, చాలా మంది అందనోళ్ళు కూడా ఉన్నారు. అక్కడ అందించిన వేరే, ఇక్కడ అందింది వేరే, అక్కడ జరిగేది వేరే, ఇక్కడ జరిగేది వేరే. ఇక్కడ అందనోళ్ళు ఏం చేశారంటే, అందనోళ్ళు ఏం చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరికి మాకేం చేయలేదని ప్రతి ఒక్కరు మమ్మల్ని నెంబర్లని పేషెంట్ నిలదీసి అడగదీశారు. దానికి సమాధానం అందరూ ఒకటైపోయి జగన్ ని బాగా ఓడించవలసి జరిగిందని అనుకున్నాను. ఈ 5 ఏళ్లలో మీరు చెప్తున్నారు కదా, అన్ని తక్కువ ట్యాక్స్లు ఎక్కువ అని అంటున్నారు. ట్యాక్స్లు ఎక్కువ, మరి ఇంత వ్యతిరేకత వచ్చింది. మరి ఇప్పుడు జగన్ ఏమో ఆ ప్రభుత్వ ధనాన్ని ఎక్కువ నాశనం చేసి, ఇప్పుడు ఋషికొండ కొండ పగల కొట్టేసి 500 కోట్ల ప్యాలెస్ కట్టాను అంటున్నాడు. అప్పుడేమో సీఎం క్యాంప్ కార్యాలయం అన్నాడు, ఇప్పుడేమో గెస్ట్ హౌస్ అని అంటున్నారు. ఈ ప్రజలకు అవసరం లేవన్నీ. ప్రస్తుతానికి ప్రజలకి, లేబర్ కి కావాల్సింది నిధులు వచ్చినాయి, కొంతమందికి మాత్రమే వచ్చినాయి, కదమోళ్ళకి రాలేదు. నిధులు రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరా, కరెంట్ సరఫరా మెయిన్ చూసుకోవాలి. ఇవన్నీ చూడకుండా ఎక్కడో ఏదో చేసామని ప్యాలెస్లు కడితే అవ్వదు కదా. ఆ ప్యాలెస్ లో కూడా ఒక బాత్రూమ్ టబ్బు ఉంటది కదా, ఆ టబ్బు 36 లక్షలు ఎట్టుకున్నారంట. అంత విలువైంది అవసరం అంటారా? అక్కడ అవసరం లేదు. అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి ప్రతి ఒక్కరు జగన్ ని విమర్శిస్తున్నారు. చాలా జనం విమర్శించేది అదే. ఇది కూడా లాస్ట్ లో కూడా ల్యాండ్ లైట్ లైన్ పెట్టారు. మాకు జెరాక్స్ కాబట్టి ఏవో పెళ్లి చేసుకుంటాం, ఏ కాగితాలు పెట్టుకుని తెచ్చుకొని పెళ్లిళ్ళు చేసుకుంటాం, లేకపోతే ఇల్లు కట్టుకుంటాం అని చేసుకోకుండా చేసినందుకు పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేశారంటే ఇది నేరం అని చెప్పేసి అందరికి యూట్యూబ్ ద్వారా అందరికి అర్థమైపోయింది జనంకి. ఈ రోజు జరిగిన మెసేజ్ 2 రోజుల్లోనే మెసేజ్ ప్రజల జనాలు చూస్తున్నారు, జనాలు కూడా వినిపించుకుంటున్నారు. కాబట్టి ఆ జనాల్లో నుంచి మార్పు 2-3 రోజులు, 1 వారం రోజుల్లోనే మార్పు వచ్చేసి అత్యధికంగా తెలుగుదేశం గెలిపించడానికి కారణం అయ్యింది. అలాగే వైఎస్ఆర్ ని ఓడిపించుకోవడం కూడా కారణం ప్రజలే. ఆ ప్రజలు చూస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఏదో అక్కశిలములకే డబ్బులు వేసాను కదా వాళ్ళు వేస్తారని ధీమాలో ఉన్నారు. డ్వాక్రా ఒకటి, మహిళ ఒడి, అమ్మ ఒడి అన్ని వేశారు, కానీ తీసుకున్న వాళ్ళు తీసుకున్నా మాకేం చేశారని విమర్శించే వరకు మళ్ళీ రివర్స్ తిరిగి అని చెప్పేసి వాళ్ళు ఓట్లు మట్టుగా అందిన వాళ్ళకి తక్కువ, అందిన వాళ్ళకి ఎక్కువ. అది రాజకీయం చేసి ఇప్పుడు జగన్ ఓడిపోయాడు కదా, ఇప్పుడేమంటున్నాడు అంటే మరి ఈవీఎం లో ట్యాంపరింగ్ చేశారంటారు, నిజమేనంటారు? అసలు ఆ ఈవీఎం ట్యాంపరింగ్ మనకు తెలియదు. అంటే అటు చాలా మంది ఏమన్నారంటే ఇప్పుడు జగన్ ట్యాంపరింగ్ చేశాడు అని అంటున్నాడు కదా, మరి అలాగైతే 2019లో కూడా ఆయన ట్యాంపరింగ్ చేసి గెలిచే ఉంటాడు అని విమర్శిస్తున్నారు. అంటే ఇప్పుడు నిజమైతే అప్పుడు నిజమే అవుతుంది కదా. ఇప్పుడు నిజమైతే అప్పుడు నిజం అవుతుంది. అన్ని ఇప్పుడు ఒకసారి అనుమానం వచ్చింది అనుకో, దాని బేతమై 10 పాత కూడా కెదుకుతారు ఏదైనా కూడా. ఇంతకు ముందు ఎలాగ ఓడిపోయారు చంద్రబాబు నాయుడు, అప్పుడు స్టాంపింగ్ జరిగింది, ఈయనకి ఎలాగ జరిగిందో ఇప్పుడు కూడా గెలిచినప్పుడు అలాగే స్టాంపింగ్ జరిగిందేమో అనుకుంటారు. ఇప్పుడు నువ్వు ఒక వార్డు మెంబర్ కి 5 ఏళ్ళు చేశాను అన్నావు కదా, 5 ఏళ్ళు చేశాను. మరి 5 ఏళ్ళు చేసినప్పుడు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అసలు ఎంత వరకు బాగు చేశారు? ఎక్కడైనా మీరు కానీ మీ పక్క ఊళ్ళో కానీ ఎక్కడైనా అభివృద్ధి చేసినట్టు? రిపేర్ చేయడానికే డబ్బులు లేవు, ఇంకా రోడ్లు ఏమేస్తాం? రోడ్ల మీద ఎక్కడ తవ్వకాలు ఉండిపోయినా చిన్న గుంటలు బాగు చేయడానికి సరిపోవట్లేదు. మళ్ళీ రోడ్లు వచ్చినాయి, స్టాండ్లు వచ్చినాయి, అయ్యమ్మ వేరే వేరే చోటకి వెళ్ళిపోతున్నాయి. మరి ఇప్పుడు
మీ రోడ్లు, గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ అంతా పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. మరి బాగా అభివృద్ధి చేస్తాడంటాడు మాది కాల్కూరు శివరి వెంకటాపురం. మాకు రోడ్డు 2 సార్లు శాంక్షన్ అయ్యింది. ఆల్రెడీ వేసారు, 2 సార్లు కొబ్బరికాయ కొట్టారు ఎంపీలు వచ్చి. ఆయన మరి చేసేసి మళ్ళీ రాజకీయంగా మారిపోయి వేరే చోట మార్చి వేసేసారు. మంచినీటి సరఫరాకే అయ్యింది. మంచినీటి సరఫరా వచ్చిన పైపు డైరెక్ట్ గా లైన్ లో వచ్చినాయి. దానికి కూడా శాంక్షన్ అయింది. అవి కూడా పనులు చేయలేదు. ఈ డబ్బు అంతా ఏమైందని నిలదీస్తే ఏమో సమాధానం లేదు. పెట్టుబడి పెడుతున్నాం. అవును, ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, ఇన్ని సమస్యలు. ఇప్పుడు ఈ పంచాయతీలో నీటి సమస్యలే గానీ, డ్రైనేజ్ సమస్యలే గానీ, రోడ్డు సమస్యలే గానీ ఇవన్నీ ఉన్నాయి కదా, సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికి ఇప్పుడు మీ పంచాయతీ రాజ్ శాఖ కింద పవన్ కళ్యాణ్ మీ శాఖ మంత్రి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి. మరి ఇప్పుడు ఆయన తీసుకున్నాడు కదా, బాగా అభివృద్ధి చేస్తాడు. ఆయన చేస్తారని నమ్మకంతో ఆయన కోట్లేసి మెజారిటీ వచ్చేలాగా మేము గెలిపించాం. ఆయన చేసిందే లేదు 5 ఏళ్ళ దాకా మనం చెప్పలేం. ఆయన సమస్య అనుకుంటారు. బాగా చేస్తారంటారా? అంటే చేస్తారని నమ్మకం, ఒక ఫ్యాన్స్ ఉంది. ఆయన ఏదో మనకి ఒకప్పుడు హీరో, ఇప్పుడు మనకి కావాల్సిన మంత్రి అయ్యాడు. మంత్రి హీరో అంటే ఒక ఫ్యాన్సీ, ఓ సినిమా బాగుంది, ఓ డైలాగ్ బాగుంది అని దాన్ని వాడుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఒక మంత్రి అయ్యాడు. మన రాష్ట్రానికి ఏం చేస్తున్నాడు, మనకు మంచినీటి సరఫరా ఎలా చేస్తున్నాడు, మన గ్రామాన్ని అభివృద్ధి ఏ విధంగా నడిపించడానికి ఏ ప్లాన్ లో ఉన్నాడో అది మనం వెంటనే చెప్పలేం. ఆయనకి ఉన్న ప్రాబ్లం ఆయనకు ఉంటాయి. ఆయన సమస్య టైం ఇవ్వాలి. అది ఇచ్చిన వెంటనే నాకు చేయలేదంటే లేదు. మరి ఒక 10 ఏళ్ల నుంచి మరి పవన్ కళ్యాణ్కి ఏ పదవి లేదు. మరి వైసీపీ వాళ్ళందరూ, రోజా కానీ మంత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏ పదవి లేదు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళలేవని అన్నారు. మరి రేపు అసెంబ్లీకి వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. మరి అసెంబ్లీకి వెళ్ళాలనే కదా ఆయన అవతలతో ఏదో దేశానికి చేయాలనే కదా, రాష్ట్రాన్ని అభివృద్ధిలో పెట్టాలనే కదా వెళ్ళేది. అసెంబ్లీ గేటు దాటదారంటే దాటిన తర్వాత తెలుస్తుంది, గేట్ దాచిన ముందు తెలియదు కదా. అది ఎవరైనా సరే. అంటే అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు, ఎమ్మెల్యే కాలే ఉన్నారు. ఈ రోజు డిప్యూటీ సీఎం అయిపోయాడు, శాఖలకు మంత్రి అయిపోయాడు. మరి ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఏంటి ఎంత క్రేజ్ వచ్చింది? ఎంత క్రేజ్ వచ్చాడంటే ఆయన అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చాడు. ఏదో చేద్దాం ప్రజలకి ఆల్రెడీ చేశాడు. కొన్న రైతులకి ట్రాక్టర్లు అన్ని ఇచ్చాడు, మంచి చెడ్డ చూసుకున్నాడు. ప్రతి దానికి ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మంచిగా చేసి పంపించాడు తప్ప ఎప్పుడు వ్యతిరేకంగా చేయలేదు. ఏదో చేస్తాడని చూస్తున్నాం. ఎదురు మనిషి, కొత్త మనిషి వచ్చినప్పుడు, కొత్త మంత్రి వచ్చినప్పుడు ఎవరైనా ఆతురతకి వెళ్తారు. సినిఫీల్డ్లో ఉన్న ఆయన నిలదొక్కున్నాడు ఆయన క్యారెక్టర్ని బట్టి. ఇలాగే పదవిలో కూడా ఆయన క్యారెక్టర్లు నిలబెట్టుకుంటాడని నమ్మకంతో ఫ్యాన్సీ వాళ్ళు వీళ్ళందరూ కలిపి టీడీపీ ఓటమి ద్వారా గెలిచి పొందారు. అది మరి ఇప్పుడు జగన్ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయని అంటాడు. మళ్ళీ సరిపోతే ఇదే పొజిషన్ గా ఇలా కూడా చేశారనుకో, తేడా వచ్చిందనుకో, వచ్చినా రావచ్చు, చెప్పలేం. ఇదే అది జనం. ఈ రోజు నా మాట మాట్లాడతారు, రేపు పొద్దున్న నీ పక్క నీ మాట మాట్లాడతారు, చెప్పలేం. జనం మన భవిష్యత్తు ఏది చూస్తున్నామో అదే చూసి వేస్తారు. అవును, రైటే. అంటే ఇంత దారుణంగా జగన్ ఓడిపోయినట్టు ఇప్పుడు వరకు ఎవరు ఓడిపోలేదు. మరి ఎంత దారుణంగా ఓడిపోయినాడు, ప్రజలు ఇంత వ్యతిరేకత వచ్చినాడు, మళ్ళీ ఎలా గెలుస్తాడు అనుకుంటున్నారు? మరి గెలుతుంటే వెనకాల పనులు, అటువంటి పనులు చేయాలి కన్ఫర్మ్ గా 100% అంతమందికి చేసగలిగితే, నమ్మకం ప్రజల్లో కలిగితే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటది. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడు, ఆయన చేసే నిధులు ఆయన చూడాలి కదా. ఆయన ఏం చేసిందో ఏం లేదో, ఎక్కింది 10 రోజులు అవ్వలేదు, మరి ఏం చేయలేదు అంటాకి లేదు. కనీసం 2-3 ఏళ్ళు ఆగిన తర్వాత ప్రతి ఊరు కూడా ఆయనకు 21 సీట్ వచ్చింది. 21 సీట్ నియోజకవర్గాల్లో ఆయన అభివృద్ధి చేస్తానని నమ్మకం చెప్పాడు. ఫ్యాన్స్ వాళ్ళు చెప్పాడు, అందరికీ చెప్పారు, ప్రజలందరూ చెప్పారు. 75,000 కోట్ల ఓట్ల మెజారిటీతో వచ్చాడంటే మామూలు విషయం కాదు. అది వాళ్ళు నమ్మకాలు, ఒక్క మనిషి చెప్పింది కాదు, అది విశ్వం చెప్పిన నమ్మకం లాంటిది. అందుకని అంత పెద్ద మెజారిటీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యాడు, డిప్యూటీ సీఎం ఏమో పవన్ కళ్యాణ్ అయ్యారు. వీళ్ళిద్దరిలో ఎలా ఉంటది అభివృద్ధి? వీళ్ళిద్దరు కలుపుకట్టుగా అభివృద్ధి బాగా చేస్తారంటారు. కూటమి బయటకు వచ్చి కూటమి చేశారు కాబట్టి కూటమిలాగే ఆ పనులు కూడా వాళ్ళు ఒకరికి సహకరించుకొని ఏది చేస్తే బాగుంటుంది, అభివృద్ధి, గ్రామ అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటది అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకి రాష్ట్రానికి రాజధాని లేదు అంటే తల్లి ఉంది, తండ్రి లేనట్టుగా ఉంది. ఆ తండ్రిని రప్పించడం కోసం చూశాడు. కొన్న రైతులు, సన్నకారు రైతులు ఉన్నారు, వాళ్ళకి వ్యవసాయం భూములు ఉన్నాయి, 1/2 ఎకరం 2 ఎకరాలు. వాళ్ళకి భూమి నీళ్లు అందాలి, నీళ్లు అందించడం ప్రాజెక్టుల మీద పెట్టారు. ఆ ప్రాజెక్టులు కూడా అవ్వాలి. ప్రాజెక్టులు, మన రాజధాని అన్ని రెడీ అయిపోయి మనకు ఒక ఇండస్ట్రీ లాంటివి తీసుకొచ్చి జాబులు, ఐటీ చేసిన వాళ్ళకి 10th క్లాస్ కాడి నుంచి ఇంటర్ కాడి నుంచి డిగ్రీ కానీ BEd BCom అందరికి చేసినట్టు ఉద్యోగాలు వస్తే మన రాష్ట్రం చాలా అభివృద్ధిలోకి వస్తుంది. చేస్తారని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆయనకి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన ఎన్నోళ్ళు 15 ఏళ్ళు చేశారు. ఆయన సీఎం గా పదవి చేసినప్పుడు ఎల్లకాలం ఎప్పుడు లోటు లేదు. ఇప్పుడే జగన్ కొంచెం మార్పు చావకలు అవ్వడం వలన జగన్ ఫైర్ లో వచ్చారు. జగన్ ఒకసారి కావాలని కోరుకున్నాడు కాబట్టి జగన్ కూడా చూద్దామని చాలా మంది మనసులో ఉంది.
తండ్రి తరపున రాజశేఖర రెడ్డిని పెట్టి చూసి ఆయన పదవులను బట్టి ఆరోగ్యశ్రీ అన్ని పథకాలు చాలా మంచి పెట్టాడు, కాదంటలేదు. గవర్నమెంట్ కూడా ఇంటికి రప్పించి వాలంటీర్లు పెట్టి వ్యవస్థను స్థాపించాడు. ఇది స్థాపించి కూడా ఎక్స్ట్రా పార్టీకి కూడా నచ్చింది కాబట్టి ఆయన ఎంతకాలం పదవి చేయగలిగాడు. ఆయన దిగిపోయే ముందు కూడా పథకాలు వేసాడు. అది ఆయన గొప్పతనం. ఎందుకు ఓడిపోయాడంటే ఇది లైట్ ల్యాండ్ వల్ల, దాని వల్ల ఆగిపోయాడు.